మళ్ళీ మీతో మాట్లాడతా. ఇప్పుడు కాళపాలెం బుజ్జి గారు ఉన్నారు, ఆయన రాధారంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కూడా, ఆయన కాపే. ముద్రగడ పద్మనాభం గారు అంటే ఆయనకి అభిమానమే, నాకు తెలిసి అభిమానమే కదండి బుజ్జి గారు? బాగా ఎంత అభిమానం. ఓకే ఓకే. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏం చెప్తున్నారంటే కాపులందరూ ఆయన్ని, ఐ మీన్ ఆయన అనే పాయింట్ ఏంటంటే ముద్రగడ మాకు అంటే మాకు ఇన్ ద సెన్స్ వైసీపీ వాళ్ళకి ఎప్పుడూ పెద్ద కాపే, ఎప్పుడూ పెద్ద కాపే. మరి పార్టీల పరంగా వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు, మరి కాపులు అనుకుంటారా, మిగిలిన పార్టీ వాళ్ళు అనుకుంటారా? అనుకునే పరిస్థితి ఉంటుందా? అదే ముందుగా మీకు డిబేట్ లో పాల్గొన్న కృష్ణవేణి గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే 99 ప్రేక్షకులకి నమస్కారాలు అందరికి. ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. ఎందుకంటే నేను ఒక 25 సంవత్సరాల నుంచి ఈ కుల రాజకీయాల్లో కానీ రాధారంగం మన స్థాపించి రాష్ట్ర విగ్రహాలు ఇవ్వడం కానీ జరుగుతున్న విషయంలో రంగా గారి ప్రధాన అనుచరుడైన నల్ల వెంకటేశ్వరరావు గారు ఈ 2016లో రాష్ట్ర వ్యాప్తంగా ఈయన చెప్పిన చెలోతుని కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టిన కాడి నుంచి మేము 2 నెలలు నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎండి మంతా సాయశేఖర్ గారికి మనం తిరగడం జరిగింది రాష్ట్రం అంతా తుని సంఘటనకి రావమని. ఆ కవరేజ్ ఏరియా మీరు కూడా ఉన్నారు, ఆ మీటింగ్ కూడా మీరు కూడా రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో రంగా గారి ప్రధాన అనుచరుడైన నల్ల వెంకటేశ్వరరావు గారు నాకు పదే చెప్పడం జరిగింది, మీరు ముద్రగడ్డ గారు నమ్ముతున్నారు, ముద్రగడ్డ ఒక పిరికి వ్యక్తి, ముద్రగడ్డ మోసగాడు, ముద్రగడ్డ మీరు నమ్మొద్దని. నేను ఆ రోజున నా మీద 60 సంవత్సరాల పెద్దోడైన నల్ల వెంకటేశ్వరరావు బాబాయ్ అంటే పిలుస్తా, ఒక 2-3 నెలలు ఆయనతో మాట్లాడటం మానేశాను. ముద్రగడ్డ గారిని ఇలా అంటున్నారు, బాబాయ్ అలా కాదు, ఏంటి నువ్వు ఇలా అంటున్నావు అని ఒకసారి కూర్చుంటే మేము నాకు మొత్తం చెప్పుకొచ్చాడు ఆయన. రంగా గారు నిరాదీక్ష వెళ్తున్న గంట ముందు కూడా ముద్రగడ్డ గారు వచ్చి, రంగా గారు మీరు వెళ్ళకూడదు, ఇలా నిరాదీక్షలు చేయకూడదు, ఉన్న ప్రెస్ నోటు ప్రెస్ మీడియాలో పెడితే సరిపోతుంది, మనం ఇలా చేయకూడదు అని ఆయనకి పిరికి తనాన్ని నూరిపోయడానికి ట్రై చేశాడు. అయినా ఆ రోజున రంగా గారు, నేను నా ప్రజల చేత, నేను ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డాను, ప్రజాప్రతినిధిగా నేను ఉన్నాను, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నా ప్రజలకు అన్యాయం జరిగింది ఇళ్ల పట్టాల విషయంలో, కాబట్టి నేను ఇవాళ నిరాదీక్షలో కూర్చున్న తప్పదు ముద్రగడ్డ గారని ఆయనకి సర్ది చెప్పి 2 గంటల సేపు కూర్చుంటే రంగా గారి ఇంట్లో సర్ది చెప్పి ముద్రగడ్డ గారిని పంపించింది వాస్తవం కాదా ముద్రగడ్డ గారికి తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే నేను అనేది ఒకటి, ముద్రగడ్డ గారు ఫస్ట్ నుంచి మాకు తెలిసింది ఏంటంటే, మేము మీటింగ్ వెళ్ళాం, ఇంత కష్టపడ్డ ఇన్ని లక్షల మంది, సుమారు ఏ ఒక్కరికి ఏ ఒక్క నాయకుడు వెహికల్స్ పెట్టకుండా సొంత ఖర్చులతో ఏ కులానికి రాని జనం ఇవాళ ఆ రోజు తుని 10 లక్షల పైన ఆ రోజున తునిలో జనం రావడం జరిగింది, ఆంధ్ర తెలంగాణ నుంచి. మీరు కూడా వచ్చారు కదా రవి గారు, మీరు కూడా కవర్ చేశారు. మీడియా పర్సన్ గా వచ్చాను అక్కడికి, మీడియా లాగానే వచ్చారు. నేనది మీడియా కవర్ చేయడానికి వచ్చారని అడిగాను నేను. మీడియా కవర్ చేయడానికి వచ్చారు, మీరు చూసారు. అన్ని లక్షల మందికి కనీసం ఆయన ఉన్న 15 గంట 20 నిమిషాలు ఏదైనా చిన్న సంకేతం ఇచ్చారా? ఆ రోజు నేను చాలా బాధపడ్డా. ఆ స్టేజ్ మీదకి రావడం, కేకలేయటం, దిగి వెళ్ళిపోవటం, ఆయన రోడ్డు మీదకి వెళ్ళటం, ఆవేశపరులు లేకపోతే ప్రతిపక్షాలు, ఆ రోజున ఉన్న అధికార పక్షం ట్రైన్లు తగలబెట్టిన ఒకరు చెప్పుకుంటం జరిగింది. అదంతా తీసుకొచ్చి మా కులం మీద రుద్దడం జరిగింది. గత సంవత్సరం వరకు ట్రైన్ కేసులో వీళ్ళందరూ తిరగడం జరిగింది. అక్కడ జీవి సుధాకర్ నాయుడు అనే సినిమా యాక్టర్, ఆయన కూడా హైదరాబాద్ నుంచి షూటింగ్లు మానుకుని రావడం జరిగింది, బొంబాయి నుంచి రావడం జరిగింది. నేను కూడా ప్రతి కేసులు అయితే లేదు కానీ ప్రతి వాయిదాకి నేను కూడా విజయవాడ రైల్వే కోర్టుకి వెళ్ళడం జరిగింది, కేసులు చుట్టూ తిరగడం జరిగింది. దయచేసి ఏంటంటే ముద్రగడ్డ గారు ఫస్ట్ నుంచి ఆయన క్లారిటీగానే ఉన్నారు, మనందరం క్లారిటీ లేక ఆయన నమ్మి ఆయన వెనకాల వెళ్ళి మనం ఇవాళ మోసపోయాం. అదే అంబటి రాంబాబు గారు చెప్తూ, ముద్రగడ్డ గారు ఏ స్వార్థం లేకుండా ఏ కులానికి ఈ రాజకీయ నాయకులు, మాలో ఉన్న ఇప్పుడు వరకు ఉన్న రాజకీయ నాయకులు, ఏకైక నాయకులు, కులం కోసం పాటుపడిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే బడుగు బలహీన వర్గాలకి వంగవీటి రంగా గారు ఒకరు. వీళ్ళందరూ మినిస్టర్ తెచ్చుకున్నాం, వీళ్ళకి సీట్ ఇచ్చేదే రాజకీయ పార్టీలు. కాపు సామాజిక వర్గంలో ఇన్ని జిల్లాకి ఇన్ని ఇవ్వాలి కాబట్టి వీళ్ళకి ఇన్ని ఇద్దామని మా కులం తరపున వీళ్ళకి సీట్లు ఇచ్చిన, మినిస్టర్లు ఇచ్చిన, అది దయచేసి రాజకీయ నాయకులు గ్రహించి మాట్లాడాలి. ముందుగా నేను అనేది రాజకీయ నాయకులు కోరుకునేది అది, మిమ్మల్ని మా కులంలో పుట్టారు కాబట్టి మిమ్మల్ని నాయకులుగా చూస్తున్నారు, మీకు సీట్ ఇస్తే ఆ నియోజకవర్గాల్లో గెలుస్తారు. అలాగే మీకు ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా కాపు సామాజిక వర్గానికి ఇన్ని సీట్లు ఇచ్చాం, లేకపోతే కాపుకు ఇన్ని మినిస్టర్లు ఇచ్చాం అని చెప్తున్నారంటే మీరు ఇవాళ కులాలను బట్టే మీరు అధికారాన్ని చేజిక్కించుకుని అధికారం మీ సొంత ఫ్యామిలీ కోసం, మీకు ఉన్న
వేరే వేరే దానికోసం వినియోగించుకున్నాను చాలా తప్పండి. అలాగే ముద్రగడ్డ గారి విషయం ఒకటే చెప్తున్నా సార్, నేను ముద్రగడ్డ గారిని నేను అభిమానించే ఒక 5 అడుగులు ముద్రగడ్డ గారు. మనం ఒకటే చిన్న లాజిక్ సార్ రవి గారు, ఇవాళ మనం ముద్దుతో నేను సిజ్జు అని కుక్క పిల్లని పెంచుకుంటున్నాను సార్. అది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు దాని లైఫ్ అయిపోయింది. అయిపోయి అది కరుస్తూ మొదలు పెట్టింది. ఏం చేస్తాం? తీసుకెళ్ళి బయటకి పడేస్తాం, లేకపోతే ఎవరికన్నా అప్పు చెప్తాం, ఆ బోన్లు పడేస్తారు, దాని పని దాన్ని చేసుకుంటారు. అలాగే వాళ్ళు ముద్రగడ్డ గారు మొన్నటితో ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయారు ముద్రగడ్డ గారు. ఎందుకంటే పవన్ నీ సామాజిక వర్గానికి నువ్వేమి చేయకపోయినా పర్లా, నీ సామాజిక వర్గానికి నీ సామాజిక వర్గంలో ఒక నాయకుడిగా ఎదిగి ఒక ఇవాళ మోడీ గారిని బుజ్జి గారు మీరు చాలా పెద్ద మాట అన్నారు. ఒక కుక్కను చంపాలి అంటే దానికి పిచ్చి పట్టిందని చెప్పి ముద్ర వేసి చంపుతారు కదా, ఆ రకంగా